హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు తరచుగా వాయిదా పడడంపై సర్వత్రా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంకా నిరుద్యోగుల విషయం అయితే చెప్పనక్కర్లేదన్నమాట. సో వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అవుతున్నారు, మానసికంగా బాగా కృంగిపోతున్నారు అని చెప్పుకోవచ్చు. సో కొంచెం అమౌంట్ ఫైనాన్షియల్గా బాగా స్టేటస్ ఉన్న వారికి చూసినట్లయితే ఈ జాబ్ కాకపోతే వేరొక జాబ్ అనేది చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే కేవలం మనకు ఈ యొక్క టీచర్ ఉద్యోగం సాధించాలని కల ఉన్న వారికి అండ్ అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సాధించాలి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అని చెప్పి ఆశగా ఉన్న వారికి ఏంటంటే ఇది తప్ప వేరే ఆలోచన లేదు. సో మనకు ఎస్టర్డే సాక్షిలో కథనం అయితే రావడం జరిగింది. నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది ఒక మంచి ఆర్టికల్ అనేది వేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా నిరంతరం మనకు ప్రతి నిమిషం కూడా ఆ డిఎస్సి కోసమే కళ్ళగంటున్న మనకు కర్నూలు జిల్లాలో విజయలక్ష్మి గారు అయితే సూసైడ్ అని చేసుకున్నారు. ఆమె ఎంతో ఆశించారన్నమాట ఈ డిఎస్సి నోటిఫికేషన్ మనకు 10వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు కదా. సో ఇప్పటికైనా సరే 3 సార్లు మనకు మిస్ అయింది, కనీసం ఈసారి అయినా సరే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి ఆశించారు. బట్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది మనకు వాయిదా పడిందని తెలియగానే తనైతే మనకు బాగా డిప్రెషన్కి లోనయ్యారు. సో అప్పుడు మనకి ఏంటంటే సూసైడ్ అనేది చేసుకోవడం జరిగింది. మీరు గుర్తించుకున్నట్లయితే టెట్ 1లో కూడా ఒక అమ్మాయి సూసైడ్ అనేది చేసుకున్నారు. టెట్ 1 క్వాలిఫై కాలేదని చెప్పి మనకు డిఎస్సికి అప్పుడు ఛాన్స్ ఉండదని చెప్పి ఒక అమ్మాయి కూడా సూసైడ్ అనేది చేసుకుంది. సో తనకి మా టెట్ 2 ఉంటుందని లేదంటే మనకు టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందని కనీసం మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు తెలిసినా సరే ఆ అమ్మాయి సూసైడ్ అనేది చేసుకోకపోయినాము. సో ఇప్పుడు చూసినట్లయితే విజయలక్ష్మి గారు కూడా ఇదే విషయం జరిగిందన్నమాట. సో కనీసం మనకు ఈ డిఎస్సి అనేది మనకు ఈ యొక్క నెలలో 15వ తారీఖున అంటున్నారు, అండ్ అంతేకాకుండా నెలాఖరున అంటున్నారు. సో ఈ విధంగా మనకు ఏదో ఒక సమాచారం అనేది వస్తూనే ఉంది తప్ప అధికారికంగా ప్రకటన అయితే రావడం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా, పోస్టుల సంఖ్య అనేది ఎంత ఉంది అనేది కూడా ఇప్పటివరకు కూడా 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడాను ఒక స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం అనేది ప్రజలకైతే ఇవ్వలేకపోతుంది. ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఫైనాన్షియల్గా మంచి స్టేటస్ ఉన్న వారికి ఇది కాకపోయినా వేరొక ఉద్యోగాన్ని ఎత్తుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ కేవలం ఈ యొక్క ఉద్యోగం పైన ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. నిజం చెప్పాలంటే వీరు ప్రాణాలు తీసుకోవడం కూడా వెనకాడలేదంటే వీరికి ఆ యొక్క ఉద్యోగంపై ఎంత ఏకాగ్రత అనేది ఉంటుంది, ఎంతగా వీరు ఆ యొక్క ఉద్యోగం కోసం కళ్ళగా ఉంటారు అని ఒకసారి ఆలోచించాల్సి అయితే ఉంటుంది. ప్రభుత్వం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విషయంపై చూసినట్లయితే నిరుద్యోగులకి చాలా అన్యాయం అయితే చేస్తూ ఉంది. ఫీజులు కూడా మనకు చాలా దారుణంగా పెంచడం గమనిస్తూ ఉన్నాం. ఓకే, సో మనకు ప్రతిసారి కూడా మనకు ఈ యొక్క నిరుద్యోగులు ఎంత ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా సరే మనకు నోటిఫికేషన్లో అనేది రిలీజ్ చేయకపోవడం, ఒకవేళ రిలీజ్ చేసినప్పటికీ కూడాను చాలా కఠినంగా పేపర్ అనేది ఇవ్వడం, తప్పులు ఉండడం కీలో కూడా, అంతేకాకుండా సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు రావడం, సుదూర ప్రాంతాల్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని కేటాయించడం ఎంతో మానసికంగా ఆందోళన అయితే గురి చేస్తున్నారన్నమాట. ఈ విధంగా మనకు చాలా కంప్లైంట్స్ అనేవి మనకు ప్రభుత్వంపై వెళ్తూ ఉన్నాయి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు ముందస్తుగానే ఈ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టాలని చెప్పి అప్పటి వరకు కూడా తమకు ఎంతో ఆసరాగా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ డిఎస్సి కోసం ప్రిపరేషన్ అయితే అవుతున్నారు. తీరా చూసినట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మనకు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ యొక్క డిఎస్సి కోసమే ప్రిపరేషన్ అవుతున్న వారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే పోస్టుల సంఖ్య చూసినట్లయితే జిల్లాకి కనీసం 1000 పోస్టులు కూడా లేకపోవడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. మనకి ఈ యొక్క డిఎస్సిలో మొదట్లో మనకి ఎన్ని చెప్పారంటే 23,000 పైచిలకు పోస్టులు అనేది తీసామని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ సంఖ్య చూసినట్లయితే 12,500కు వెళ్ళింది, ఆ తర్వాత 10,000కు వెళ్ళింది, ఆ తర్వాత 9,000కి వెళ్ళింది. ఇప్పుడు చూస్తే 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి అయితే ఆలోచించాలి. జిల్లాకి 1000 పోస్టులు కూడా కనీసం లేకపోయినట్లయితే ఆ జిల్లాకి ఎంతమంది అభ్యర్థులు ఆ యొక్క పోస్టులను కొట్టుకుంటారు అనేది మరొకసారి అయితే ఆలోచించాలి. సో ప్రభుత్వం ఈ విధంగా మనకు తప్పు నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల పాలిట మనకు సెల్లా తయారైందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రభుత్వం ఆలోచించాలి. సో ఒక్క నిరుద్యోగి కనుక మనకు జాబ్ వచ్చినట్లయితే ఆ కుటుంబాల్లో 3 తరాల పాటు హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రభుత్వం మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. సమయం చూసినట్లయితే ఎన్నికల దృష్ట్యా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అని చెడ్డ పేరు తప్ప మనకు ప్రభుత్వానికి అయితే మంచి పేరు అయితే ఉండదు. సో గవర్నమెంట్ వారు వీలైన త్వరగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులకి మంచి చేయాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కూడా ఆశిద్దాం. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ఆ డిఎస్సికి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కోసం ప్రిపరేషన్ అనేది రెడీ చేస్తున్నారంట వారి సిలబస్కి సంబంధించి.
దానికి సంబంధించిన వీడియో అనేది మీకు ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 1 అవర్ తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ఆ యొక్క వీడియో మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.